వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా మేషాది ద్వాదశ రాశులకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఒక్కొక్క రంగం వాళ్ళకి, విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, రాజకీయ రంగం, కళారంగం, ఇలా ఒక్కొక్క రంగం వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, అలాగే విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల్లో జన్మించిన స్త్రీలకు ఎలాంటి ప్రత్యేకమైన సంవత్సర ఫలితాలు ఉంటాయో, అలాగే నక్షత్రాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. విశ్వావసునామ సంవత్సర అద్భుతమైనటువంటి భవిష్యవాణి ద్వాదశ రాశులకి పంచాంగ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశిలో జన్మించిన వాళ్ళ సంవత్సర ఫలితాలను పరిశీలిస్తే, విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే, విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి ఈ విశ్వావసునామ సంవత్సరంలో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. తలచిన కార్యక్రమాలన్నీ కూడా సులభంగా నెరవేరుతాయి. గ్రహాల సంచారం పూర్తిగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణిస్తారు. గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సకాలంలో అన్ని పనులు కూడా వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం పూర్తి చేసుకోగలుగుతారు. అదేవిధంగా వృషభ రాశి వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ప్రతి పనిలో లాభం చేకూరటమే కాకుండా కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆ కొత్త కార్యక్రమాలు కూడా సులభంగా పూర్తి చేసుకుంటారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ధనలాభం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఖచ్చితంగా 100% విడిపించుకోగలుగుతారు. అలాగే స్థిరాస్తులు అభివృద్ధి చేస్తారు. స్థలాలు, పొలాలు, ఇళ్ళు ఇలాంటివి కొనుక్కునేటటువంటి యోగం కనిపిస్తోంది. అన్ని రంగాల వారికి ఆదాయపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో సుఖశాంతులు చేకూరతాయి. అలాగే తగాదాలన్నీ కూడా తొలగిపోతాయి. ఏ వ్యవహారం అయినా సరే తగాదా లేకుండా చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. ప్రతి పనిలో కూడా విజయాన్ని అందిపుచ్చుకుంటారు. వృషభ రాశి వాళ్ళకి విశ్వావసునామ సంవత్సరంలో పరమ అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి, వృషభ రాశి స్త్రీ పురుషులకి ఈ సంవత్సర ఫలితాలను పరిశీలిస్తే, వృషభ రాశిలో జన్మించిన విద్యార్థులు పరీక్షల్లో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. అలాగే పెద్ద పెద్ద చదువులు చదువుకోవటానికి అవకాశాలు కలిసి వస్తాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అబ్రాడ్కి వెళ్ళగలుగుతారు. హయ్యర్ ఎడ్యుకేషన్లో టాప్ పొజిషన్లో ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి విజయాలు అందిపుచ్చుకుంటారు. కాబట్టి విద్యారంగంలో ఉన్న వృషభ రాశి వాళ్ళకి విశ్వావసునామ సంవత్సరంలో అద్భుతమైన సంవత్సర ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగ రంగం విషయానికి వస్తే, ఉద్యోగస్తులకి కోరుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు వస్తాయి. ట్రాన్స్ఫర్తో కూడిన ప్రమోషన్ లభిస్తుంది. తాత్కాలికంగా ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. అంటే టెంపరీ జాబ్ చేసే వాళ్ళకి జాబ్ అనేది పర్మనెంట్ అవుతుంది. ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యవసాయదారులకి 2 పంటలు కూడా బాగా పండి లాభాలు ఎక్కువగా వస్తాయి. అప్పులన్నీ కూడా తీర్చేయగలుగుతారు. కొద్దిపాటి శ్రమతోనే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు బ్రహ్మాండమైన లాభాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే వ్యాపార రంగం తీసుకుంటే, వ్యాపార రంగంలో చేనేత పరిశ్రమలు, వస్త్రాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు అందిపుచ్చుకోగలుగుతారు. గృహోపకరణ వస్తువుల వ్యాపారం చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లు గడించేటటువంటి అవకాశం ఉంది. వ్యాపారం ఏది చేస్తున్నా సరే విశేషమైనటువంటి
ధన ఆదాయాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. కాబట్టి వృషభ రాశి వ్యాపారస్తులకు విశ్వావసునామ సంవత్సరంలో ఊహించిన దానికంటే ఎక్కువ రెట్లు లాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే క్రీడాకారులకు, కళాకారులకి, సినిమా, టీవీ ఆర్టిస్టులకి ధనార్జన చాలా అద్భుతంగా ఉంటుంది. క్రీడా రంగంలో సక్సెస్ సాధిస్తారు. సినిమా, టీవీ రంగాల్లో కొత్త ఆఫర్స్ అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే సకాలంలో అన్ని రకాలైనటువంటి విజయాలను పొందగలుగుతారు. అధికారుల యొక్క సహాయ సహకారాలు కాంట్రాక్టుదారులకి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. అంటే కాంట్రాక్ట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా విశేషమైనటువంటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లకు పెద్ద పెద్ద కాంట్రాక్టులు వస్తాయి, విశేషమైన ధనలాభం కలుగుతుంది, బిల్లులు సకాలంలో వసూలవుతాయి. కాబట్టి కాంట్రాక్టర్లకి సంఘంలో పేరు, గుర్తింపు, దానికి తోడు డబ్బు కూడా వచ్చే అవకాశం ఉంది. కళాకారులకు ఏ విధంగా అయితే అద్భుతంగా ఉందో, కళాకారులకు ఏ విధంగా అయితే సన్మానాలు, రివార్డులు జరిగి పేరు ప్రఖ్యాతులు వస్తాయో, అలాగే పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసే వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు బాగా వస్తాయి, డబ్బు కూడా వస్తుంది. చిన్న కాంట్రాక్టులు చేసినా కూడా విశేషమైనటువంటి ధనలాభాన్ని పొందగలుగుతారు. కాబట్టి క్రీడారంగం, కళారంగం, కాంట్రాక్టర్లకు వీళ్ళందరికీ కూడా విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి అద్భుతమైన సంవత్సర ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రత్యేకంగా వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళామణుల సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే వృషభ రాశి మహిళలకు విశ్వావసునామ సంవత్సరంలో పెళ్లి కాని వాళ్ళకి వాళ్ళు కోరుకున్నటువంటి లక్షణాలు కలిగిన వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. అంటే మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. గృహంలో శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు. అలాగే వృషభ రాశి స్త్రీలు ఉన్నత విద్యలు చదవగలుగుతారు. అబ్రాడ్ వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ చేసే యోగం వృషభ రాశి అమ్మాయిలకి ఈ సంవత్సరం ఉంది. అలాగే బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగంలో చేరే యోగం కూడా వృషభ రాశి అమ్మాయిలకు ఉంది. అంతేకాకుండా ధన ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. గృహానికి అవసరమైనటువంటి వస్తువులు సమకూర్చుకోగలుగుతారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల ద్వారా పేరు తెచ్చుకునేటటువంటి యోగం కూడా వృషభ రాశి స్త్రీలకు ఈ విశ్వావసునామ సంవత్సరంలో కనిపిస్తోంది. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది. అలాగే వృషభ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా స్త్రీలకు కానీ పురుషులకు కానీ నక్షత్రాలను బట్టి అదృష్టయోగం ఉంటుంది. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ప్రధానంగా కొన్ని నెలలు బాగా కలిసి వస్తాయి. కృత్తిక 2, 3, 4 పాదాల్లో జన్మిస్తే వృషభ రాశి కిందకు వస్తుంది. కృత్తిక 2, 3, 4 పాదాల్లో ఉన్న వాళ్ళకి ఏప్రిల్, ఆగస్టు, నవంబరు, డిసెంబర్ నెలలు, 2026 సంవత్సరం జనవరి నెల ఎక్కువ అదృష్టాన్ని ఇచ్చే మాసాలుగా చెప్పుకోవాలి. అలాగే ఈ కృత్తిక 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు నెలకొకసారి ఆదివారం కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి తేదీలు 3, 4, 5, 9. ఈ ముఖ్యమైన తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చే వారాలు బుధవారం, శుక్రవారం, శనివారం. ఈ వారాల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అదేవిధంగా రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వృషభ రాశి కిందకు వస్తాయి. రోహిణి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు ఏప్రిల్, మే, ఆగస్ట్, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్, 2026 జనవరి ఈ నెలల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. ఎందుకంటే ఈ నెలలో వీళ్ళకి అదృష్టపరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే రోహిణి 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు సోమవారం పూట కేజింబావు బియ్యం తెల్లటి వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇస్తే యోగం తొందరగా ఈ సంవత్సరం ఉంటుంది. అలాగే రోహిణి 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం 1, 2, 3, 4 అదృష్ట సంఖ్యలు. అంటే ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే కలిసి వచ్చేటటువంటి వారాలు బుధవారం, గురువారం, శనివారం. ఈ వారాల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అదేవిధంగా మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశి కిందకు వస్తాయి. మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, 2026 జనవరి నెలలు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా ఈ నెలల్లో తీసుకుంటే మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళకి అదృష్టం బాగుంటుంది. అలాగే మృగశిర 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వృషభ రాశి వాళ్ళు వీలైనప్పుడల్లా మంగళవారం పూట నానబెట్టినటువంటి కందులు గోమాతకు తినిపిస్తే అదృష్టం తొందరగా కలిసి వస్తుంది.
రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి అదృష్టం కలిసి రావాలంటే కనీసం నెలకు ఒకసారి 1.25 కేజీ బియ్యం తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. సోమవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో దానం ఇస్తే చాలా మంచిది. అలాగే రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా ఈ సంవత్సరం 1, 2, 3, 4 అదృష్ట సంఖ్యలు. అంటే ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. వారాల పరంగా బుధవారం, గురువారం, శనివారం రోహిణీ నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం బాగా కలిసి వస్తాయి. అలాగే మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వృషభ రాశి వాళ్ళకి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కలిసి వచ్చేటటువంటి నెలలు ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, 2026 జనవరి. ఈ నెలలు బాగా కలిసి వస్తాయి. అలాగే విశ్వావసు నామ సంవత్సరం మొత్తం కలిసి రావాలంటే ఈ నెలల్లో వచ్చే మంగళవారం, అంటే ఈ సంవత్సరం ఎప్పుడైనా సరే ఏ నెలలోనైనా సరే మంగళవారం పూట 1.25 కేజీ కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి దానం ఇచ్చుకోవటం, లేదా నానబెట్టిన కందులు గోమాతకు తినిపించడం చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 2, 3, 4, 7 అదృష్ట సంఖ్యలు. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చే వారాలు సోమవారము, గురువారము, శనివారము. ఈ వారాల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి విశ్వావసు నామ సంవత్సరంలో అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. పట్టిందల్లా బంగారంలా ఉండేటటువంటి యోగం కనిపిస్తుంది. అయితే వీలైనప్పుడు ఒక్కసారి రాహుకేతు పూజ చేయించుకోవటం ఇంకా అద్భుతమైన ఫలితాలను రోహిణీ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళకి, కృత్తిక 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. అలాగే ప్రధానంగా గణపతి నరసింహస్వామిని ఎక్కువగా పూజించిన, గణపతి నరసింహస్వామి ఆలయ దర్శనం చేసిన వృషభ రాశి వాళ్ళకి ఈ విశ్వావసు నామ సంవత్సరం మొత్తం విశేషంగా యోగిస్తుంది. ఈ సంవత్సరం మొత్తం కలిసి రావాలంటే తెలుపు, నీలం, నలుపు, ఆకుపచ్చ ఈ రంగుల్లో ఏ రంగైనా సరే ఎక్కువగా ధరిస్తూ ఉంటే వృషభ రాశి వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. ప్రతిరోజు స్నానం చేశాక వృషభ రాశి వాళ్ళు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమః. ఇది మంత్రం. ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమః. ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకుంటే వృషభ రాశి వాళ్ళకి విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో అందిపుచ్చుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్రంలో జాతక ఫలితాలు తెలుసుకునేటప్పుడు ఆ జాతక ఫలితాల మీద గ్రహచారము, గోచారము అనే రెండింటి ప్రభావం విశేషంగా పనిచేస్తుంది. గ్రహచారము అంటే ఏంటంటే ఏ వ్యక్తికైనా సరే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ని బట్టి జన్మ కుండలి అని వస్తుంది. దీన్ని జాతక చక్రము అనే పేరుతో పిలుస్తారు. ఈ జాతక చక్రము లేదా జన్మ కుండలిలో గ్రహాలు ఉన్న దాన్ని బట్టి ప్రస్తుతము ఏదైనా గ్రహము దశ, అంతర్దశ నడుస్తూ ఉంటాయి. ఇలా డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి జన్మ కుండలిలో ఉన్నటువంటి దోషాలు చూసి, జన్మ కుండలిలో ఉన్నటువంటి యోగాలు చూసి, జన్మ కుండలిలో ఏ గ్రహాలు ఎక్కడున్నాయో దాన్ని చూసి, అదేవిధంగా ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తోంది, ఏ గ్రహం అంతర్దశ నడుస్తోంది, ఆ గ్రహం యోగిస్తుందా యోగించదా అనే దాన్ని బట్టి జాతక ఫలితం చెప్తే దాన్ని గ్రహచారము అనే పేరుతో పిలుస్తారు. గోచారము అంటే ఏంటంటే మన జన్మరాశికి లేదా మన నామరాశికి గ్రహాల సంచారం ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఫలితం చెప్తే దాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా సరే జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి జాతకానికి మనం ఫలితం చెప్పేటప్పుడు గ్రహచారం అనేది 60% ఫలితం ఇస్తుంది, గోచారం అనేది 40% ఫలితం ఇస్తుంది. కొన్ని సందర్భాలలో గ్రహచారం అనేది 50% ఫలితం ఇస్తుంది, గోచారం అనేది 50% ఫలితం ఇస్తుంది. గోచారం అంటే రాశి ఫలితం అని అర్థం. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి విశ్వావసునామ సంవత్సర ఉగాది రాశి ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలు అనేవి 40% లేదా 50% ఫలితాలు మాత్రమే ఇస్తాయి. ఇవి పూర్తి ఫలితాలను ఇవ్వవు. ఒక వ్యక్తి సంపూర్ణ జాతక ఫలితాలనేవి
వ్యక్తిగత జాతకం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఎవరైనా జ్యోతిష్కుడి దగ్గర వ్యక్తిగత ఫలితాలను కలిపి ఈ గోచార ఫలితాలు, ఈ రాశి ఫలితాలు కలిపి పూర్తిగా జాతక ఫలితాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఎవరికైనా సరే ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళు మీ రాశికి ఈ సంవత్సరం బాలేదనుకోండి, రాశికి బాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. లేదా ఈ సంవత్సరము మీ రాశికి అద్భుతంగా ఉందంటే మీకు తిరుగులేదని అనుకోవటానికి లేదు. రాశి ఫలితాన్ని వ్యక్తిగత జాతకంతో కలిపి మేళవించుకొని ఫలితాన్ని చూసుకున్నప్పుడే సంపూర్ణ ఫలితం వస్తుంది. కాబట్టి ఎవరైతే రాశి ఫలితం అనేది సరిగ్గా లేదో వాళ్ళు దిగులు చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వ్యక్తిగత జాతకంలో అద్భుతమైనటువంటి మహాదశ నడుస్తున్న యోగాలున్న వాళ్ళకు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే అద్భుతమైనటువంటి ఫలితాలు రాశికున్నా కూడా మీకు ఏ ఇబ్బంది రాదని అర్థం కాదు. మీ వ్యక్తిగత జాతకంలో ఏవైనా దోషాలుంటే, మహాదశల్లో ఇబ్బందులుంటే వాటి ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి గోచార ఫలితాలు, సంవత్సర ఫలితాలు, జన్మరాశి లేదా నామరాశిని బట్టి చెప్పే ఫలితాలు 50% లేదా 40% చూసుకొని జ్యోతిష్కుడి ద్వారా వ్యక్తిగత జాతకాన్ని కూడా చెప్పించుకొని సంపూర్ణ జాతక ఫలితాన్ని తెలుసుకుంటే ఆ జాతక ఫలితం మాత్రమే పూర్తిగా మీకు ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అయితే చాలా వరకు సంవత్సర ఫలితాలలో ఎవరికైనా వ్యతిరేక ఫలితాలు ఉంటే ఆ వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకోవటానికి పరిహారాలు చేసుకోవటం, దేవాలయ దర్శనం చేయటం, స్తోత్రపారాయణలు చేసుకోవటం అనేది అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే కొన్ని అఖండ దైవిక వస్తువులను మీ దగ్గర ఉంచుకున్నా కూడా చాలా వరకు వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. జ్యోతిష శాస్త్రపరంగా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసే శక్తి అఖండ దైవిక వస్తువులకు ఉంటుంది. మనకి గుప్త మంత్ర తంత్ర శాస్త్రంలో సర్వజయకర విజయ సిద్ధి యంత్రం అని ఒక యంత్రం చెప్పారు. వెండితో చేయబడినటువంటి ఆ సర్వజయకర విజయ సిద్ధి యంత్రాన్ని ఎవరైనా మెడలో ధారణ చేసినట్లయితే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈ సర్వజయకర విజయ సిద్ధి యంత్రాన్నే సక్సెస్ లాకెట్ అంటారు. ఈ సక్సెస్ లాకెట్ ధరిస్తే చాలా వరకు గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గిపోతాయి. ఈ సక్సెస్ లాకెట్ ధారణ చేయటం ద్వారా మనం ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు, ఆ పనిలో సక్సెస్ పొందవచ్చు. అలాగే చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య ఎదుటి వాళ్ళ ఏడుపు, నరఘోష, శత్రుబాధలు, దిష్టి దోషం, బ్లాక్ మ్యాజిక్, ఈ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి గుప్త మంత్రతంత్ర శాస్త్రంలో ఓంకార స్వస్తిక్ త్రిశూలం గురించి చెప్పారు. వెండితో చేయబడినటువంటి ఓంకార స్వస్తిక్ త్రిశూలాన్ని లాకెట్లా మెడలో ధారణ చేస్తే శత్రుబాధలు, దృష్టి దోషాలు, బ్లాక్ మ్యాజిక్, అనారోగ్య సమస్యలు, ఎదుటి వాళ్ళ ఏడుపు, వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి సర్వజయకర విజయ సిద్ధి యంత్రం సక్సెస్ లాకెట్ కావాలన్నా, ఓంకార స్వస్తిక్ త్రిశూలం కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ 9399990660 వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి. వాటిని ధారణ చేయటం ద్వారా విశ్వావసునామ సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. కాబట్టి ప్రధానంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం సంవత్సర ఫలితాలను బట్టి ఎవరికీ కూడా పూర్తి ఫలితం అనేది ఉండదు. సంవత్సర ఫలితాలు కొంత శాతమే ఉంటాయి. వ్యక్తిగత జాతక ఫలితాన్ని ఈ సంవత్సర ఫలితాలతో కలిపి చూసుకున్నప్పుడే మీకు సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. అన్ని రకాలైనటువంటి గ్రహాల వ్యతిరేకత తొలగింపజేసుకోవటానికి దేవాలయ దర్శనం, మంత్రజపం, స్తోత్రపారాయణలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. విశ్వావసునామ సంవత్సరంలో మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ గ్రహాల యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని, సమస్త దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ఎప్పటికప్పుడు దినఫలాలు, వారఫలాలు, మాసఫలాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటి గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటే, జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన సమస్త విషయాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.